ఎండిఎఫ్తో ఇంకో డిఐవై చేసేద్దామండి. ఇవి వచ్చేసి ఎండిఎఫ్ 3 సెంటీమీటర్స్ అనుకుంటా, గుర్తులేదు. దీనికి ఫెవిక్రిల్ వైట్ కలర్ వేస్తున్నాను. దీనిపైన కృష్ణుడి బొమ్మ వేద్దాం. కృష్ణుడి బొమ్మ వేసేసాను, ట్రేస్ చేసేసాను ఫస్టే. ఇప్పుడు ఎల్లో కలర్ చుట్టూరా ఉంది కదా, అక్కడ ఎల్లో కలర్ వేస్తున్నాను. లెమన్ ఎల్లో అండి. ఇది 2 కోట్స్ వేయాలి, అప్పుడు షైనింగ్ బాగుంటుంది. ఎండిఎఫ్ కదా, కొంచెం బేస్ కలర్ ఏదైనా సరే బేస్ కలర్ వైట్ వేయాలి. ఆ వైట్ వేయటం వల్ల ఏంటంటే ఇంకో కలర్ వేసినప్పుడు ఎంపోజింగ్గా కనిపిస్తుంది ఆ కలర్ నీట్గా. ఇప్పుడు తలకి పాగ కట్టుకుంటారు కదా, తలపాగకేమో నేను లైట్ పింక్ వేస్తున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏ రంగులో ఉంటాడండి? మబ్బు కలర్ వేస్తున్నాను నేను, అంటే లైట్ బ్లూ కలర్. హే ఆల్, వెల్కమ్ టు స్మాల్ డాట్ వరల్డ్ 1360. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది ఇంకో డిఐవై చేస్తున్నాను. ఇప్పుడు బ్లూ కలర్ అంతా వేసేసాక కొంచెం షేడింగ్ ఇస్తున్నాను థిక్ కలర్తో. డిఐవై దేనికైనా ఆలోచిస్తున్నారా? చూస్తూ ఉండండి, మీకే తెలిసిపోతుంది. ఐస్ బ్లాక్ కలర్, నెక్స్ట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ కలర్ వేసేస్తున్నాను. చిన్ని కృష్ణుడు కదా, ఎంత క్యూట్గా ఉన్నాడో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్మాల్ డాట్ వరల్డ్ 1360. ఇలాంటి డిఐవైస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో మిగతా కంటిన్యూషన్ చూద్దాం. ఓకేనా? బాయ్.